ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను. హాయ్ హలో వెల్కమ్ టు విఐపి రుచులు. ఏంటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయకుండా పాట పాడుతుంది అనుకుంటున్నారు కదా. ఈరోజు మన ఎపిసోడ్లో విఐపి ఎవరు అంటే ఆర్పి పట్నాయక్ గారు. ఆర్పి పట్నాయక్ గారు అని చెప్పగానే వెంటనే నాకు ఈ పాట గుర్తొచ్చేసింది. ఆర్పి పట్నాయక్ గారు అటు యాక్టర్గా, ఇటు మ్యూజిక్ డైరెక్టర్గా, సింగర్గా అండ్ డైరెక్టర్గా అన్ని విధాలుగాను తనని తను ప్రూవ్ చేసుకున్నారు. మరి ఆర్పి పట్నాయక్ గారికి స్వీట్స్ అంటే చాలా చాలా ఇష్టమట, అందులోనూ రసగుల్లా అంటే మరీ ఇష్టమట. మరి ఆయనకి నచ్చిన రసగుల్లాని మనం చేసుకుందాం, కానీ చేసుకునే ముందు ఆయన గురించి ఇంకా బోల్డ్ అనే విషయాలను తెలుసుకుందాం. మరి దీప అయితే రెడీగా ఉంది, ఒకసారి వాళ్ళ వైపు ఓ లుక్ ఇద్దాం పదండి. హలో అండి, వెల్కమ్ టు విఐపి రుచులు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా ఉన్నారండి? సూపర్ ఫైన్ అండి. మీరు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంటర్ అయినా కూడా డైరెక్టర్ గా, సింగర్ గా, ఆర్టిస్ట్ గా ఇన్ని రకాల పాత్రలు పోషించేశారు. ఎలా పిలవాలి మిమ్మల్ని అండ్ ఏది ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది మీకు? ఇది కొంచెం ట్రిక్కీ క్వశ్చనే, బట్ అంటే ఈరోజు నాకు ఏ గుర్తింపు వచ్చినా దానికి కారణం మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి ఫస్ట్ దాన్నే నేను గౌరవిస్తాను. ఓకే, కానీ మీరు పీక్ స్టేజ్ కి వెళ్ళారు, మంచి స్టేజ్ లో ఉన్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ గా మీరు డైవర్షన్ తీసుకున్నారు డైరెక్టర్ గా. ఎందుకు అట్లా సడన్ గా అటు వెళ్ళాలనిపించింది? ముందు నుంచి ఆ ఇంట్రెస్ట్ ఉందా డైరెక్ట్ చేయాలని? చిన్నప్పటి నుంచి డైరెక్షన్ మీద ఉంది ఇంట్రెస్ట్. ఓకే, పోతే మామూలుగా పీక్స్ లో ఉన్నప్పుడే ఆపితే కరెక్ట్ అని నా ఫీలింగ్. ఎందుకంటే డౌన్ అయిపోయాడు కాబట్టి ఇప్పుడు వీడు ఆపాడు అని అనుకోకూడదని. అలా కాకుండా ఆ టైంలోనే ఆపి ప్రమోషన్ అనమాట. ఇట్స్ లైక్ ప్రమోటింగ్. మనం బాగా చేస్తున్న ఫీల్డ్ నుంచి అన్ని ఫీల్డ్స్ ని కంట్రోల్ చేయగలిగే ఒక డైరెక్టర్, అది ప్రమోట్ చేసుకున్నట్టు అనమాట. దట్స్ వాట్ ఐ ఫీల్. ఓకే అండి, మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చే ముందు అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది ఇంట్రెస్ట్ తెలుసుకోవాలండి మాకు. ఏ ఏజ్ లో స్టార్ట్ అయింది? చిన్నప్పుడు అండి, చాలా చిన్నప్పుడు. నాకు శంకరాభరణం సినిమా రిలీజ్ అయింది. అప్పుడు మొత్తం ఆ సినిమాలో పాటలన్నీ స్టేజ్ మీద పాడేవాడిని. అలా ఇంట్రెస్ట్ మొదలైంది మ్యూజిక్ మీద. అండ్ ఫుడ్ విషయంలోకి వెళ్ళిపోదామండి. చిన్నప్పుడు ఎక్కువగా ఏ ఫుడ్ ఎక్కువ ఇష్టపడి తినేవాళ్ళు? అమ్మ వండే ఏదైనా ఇంట్రెస్టే. ఇంచుమించు అన్ని బాగానే తినేవాడిని. చికెన్ మంచి వేడిగా కాసిన సాంబార్. ఓకే, సాంబార్ ఇష్టం. చాలా ఉన్నాయి. నాన్ వెజ్ లో ఎక్కువ ఏది ప్రిఫర్ చేస్తారు? యాక్చువల్ గా నేను ఇప్పుడు వెజిటేరియన్ అండి. అంటే ఇప్పుడు చికెన్ అన్నారు కదా, ఇష్టం ఏమన్నా ఇప్పుడు అంటే చిన్నప్పుడు అన్నారు కాబట్టి ఇది ఐ లెఫ్ట్ నాన్ వెజ్ అండి. నాన్ వెజ్ మానేసిన తర్వాత ఐఎమ్ ఫీలింగ్ లైట్, ఐఎమ్ ఫీలింగ్ గ్లాడ్. అంటే తెలియని ఒక పాజిటివ్నెస్ ఉంది. జనరల్ ఇప్పుడు జంక్ ఫుడ్ అది ఇది ప్రిఫర్ చేస్తున్నారు, హెల్త్ ప్రాబ్లం అని తెలిసినా కూడా వెళ్తున్నారు అటువైపు. అలా నేను కూడా వెళ్తాను. మీరు కూడా వెళ్తున్నారా? ఓకే, డెఫినెట్ గా నేను పానీపూరీలు ఇవి అవి చాలా రెగ్యులర్ గా తింటాను. అండ్ స్వీట్స్ విషయానికి వస్తే ఏది ఎక్కువ ఇష్టపడతారండి? తిరుపతి లడ్డు అంటే చాలా ఇష్టం. నాకు తెలిసి ప్రపంచంలో బెస్ట్ స్వీట్ అంటే ఏదైనా ఉంటే అది తిరుపతి లడ్డు. ఇక్కడ దొరికే స్వీట్స్ లో ఏదైనా ఇష్టమా? మన హైదరాబాద్ లో ఒక పర్టికులర్ ప్లేస్ లో అంటే రసగుల్లా అన్ని చోట్ల దొరుకుతుంది. బాలాజీ స్వీట్ షాప్స్ లో మట్టి కుండలో రసగుల్లాలు వేసిస్తారు. దట్ ఈస్ ది బెంగాల్ స్టైల్ అన్నమాట. మట్టి కుండలోనే స్వీట్లు ఇస్తారు. అలా చూసుకుంటే ఇక్కడ ఉన్న రసగుల్లాస్ లో రామకృష్ణ మఠలో ఒక బెంగాల్ హోటల్ ఒకటి ఉంది. ఎక్కడ మన లోయర్ ట్యాంక్ దగ్గర, ఇందిరా పార్క్ ఆపోజిట్ రామకృష్ణ మఠలో లోయర్ ట్యాంక్ దగ్గర ఓ బెంగాల్ హోటల్ ఉంది, చిన్న హోటల్. బెంగాలీస్ కోసం చేసింది అనమాట. అక్కడ బెంగాలీస్ ఉండే రసగుల్లా. అంటే రసగుల్లా అంటే తెలుసు కదా, రష్ అంటే జ్యూస్, గులా అంటే ఉండ, జ్యూస్ కలిగిన ఉండ అని అర్థం. ఈ రసగుల్లా అనేది ఫస్ట్ పుట్టింది వెస్ట్ బెంగాల్. అలాంటి అథెంటిక్ వెస్ట్ బెంగాల్ రసగుల్లా తినాలి అంటే అక్కడికి వెళ్ళాలి. అందరు క్యూ కడతారు ఇంకా మీరు ఇంత డీటెయిల్ గా చెప్పిన తర్వాత. ఎందుకంటే మిగతా చోట్ల నేను తిన్నాను అండ్ ఇక్కడ తిన్నాను. ఇక్కడ తిన్న రసగుల్లా ఇస్ సంథింగ్ డిఫరెంట్. యు విల్ సీ ది డిఫరెన్స్. డెఫినెట్ గా మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకే, అది బాగా ఇష్టం. జంక్ ఫుడ్ తింటే హెల్త్ పాడవుతుంది కదండి, మరి హెల్త్ కేర్ ఎలా తీసుకుంటారు? అంటే రెగ్యులర్ గా అదే పనిగా తింటే డెఫినెట్ గా ఏదైనా పాడవుతుందండి. ఈవెన్ మంచి ఫుడ్ కూడా మీరు ఎక్కువ తింటే పాడవుతుంది. మీరు ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నాలుగు ఇష్టపడుతుంది అంటే అది మీ బాడీకి పడుతుంది అని అర్థం. మీ బాడీకి పడలేదు అంటే అది వాంతి అయిపోతుంది. అవునా కదా?
అంటే మీ నాలుగు ఇష్టపడుతుంది అంటే అది తినండి, తప్పులేదు. రెగ్యులర్గా మరీ ఫ్రీక్వెంట్గా తినద్దు జంక్ ఫుడ్ అనేది. అప్పుడప్పుడు తినండి, తప్పులేదు. ఎందుకంటే మీ నాలుగు అడుగుతుంది కదా. సింపుల్, నాలుగు కన్నా మించిన డాక్టర్ లేరు. కడుపుతో ఉన్న అమ్మాయికి పులుపు తినాలనిపిస్తుంది అంటే ఏంటి, పొట్టలో సిట్రిక్ యాసిడ్ కావాలి అని బేబీ అడిగింది. బేబీ పొట్టలో సిట్రిక్ యాసిడ్ కావాలని అడిగింది కాబట్టి నాలుగు పులుపు తినాలనే ఒక ఫీలింగ్ వస్తుంది. అవునా? అంటే నాలుగు డాక్టర్ కదా పులుపు తినమని చెప్పింది. అప్పుడు వెంటనే మామిడికాయ ఇస్తారో, చింతపండు ఇస్తారో, ఏదో ఇస్తారో, నిమ్మకాయ ఇస్తారు. పులుపు తినగానే అప్పుడు సిట్రిక్ యాసిడ్ ఫీలింగ్ ఆ బేబీకి వస్తుంది. అంటే నాలుగు తన టేస్ట్ బడ్స్ ఎప్పుడైతే పలానా టేస్ట్ కావాలని ఓపెన్ చేస్తుందో అప్పుడు అది తినండి, తప్పులేదు. అది జంక్ అవచ్చు, ఏదో అవచ్చు, తినండి. కానీ అదే పనిగా అవే తినద్దు. నేను అనేది అది నెంబర్ 1. ఇంకోటి, డైలీ ఫుడ్కి సంబంధం లేకుండా డైలీ ఒక రొటీన్లో పాటించాల్సిన ఒక 4 నియమాలు ఉన్నాయి. అవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరు మిస్ అవ్వకూడదు నా ఫీలింగ్. ఏంటంటే, మార్నింగ్ లేవగానే కంపల్సరీ 1 లీటర్ వాటర్ తాగాలి. అది కూడా బ్రష్ చేయకుండా తాగాలి. ఎందుకు తాగాలంటే, మీరు ఆ ముందు రోజు ఎంత అభద్రత పాటించినా మీ ఫుడ్ విషయంలో మీ కిడ్నీస్ అలా ఉంటాయి. ఆ మార్నింగ్ తాగే ఆ 1 లీటర్ వాటర్ ఏదైతే ఉందో ఒక్కసారి అలా రీజనరేట్ అవుతుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎవరైనా ఎట్టి పరిస్థితుల్లో పాటించాల్సిన మొదటి రూల్ ఇది. నెంబర్ 2, చాలామంది మీరు రోజుకి 8 లీటర్ల వాటర్ తాగండి, 10 లీటర్ల వాటర్ తాగండి, ఇలాంటి కొన్ని ఫాల్స్ ఇన్ఫర్మేషన్స్ పాస్ చేస్తుంది. అది మళ్ళీ తప్పు. మెయిన్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం తాగే ప్రతి వాటర్ కూడా కిడ్నీ ద్వారా బయటికి వెళ్తుంది. వెళ్తున్నప్పుడు కిడ్నీ ఏం చేస్తుందంటే, మన బాడీకి అవసరమైన మినరల్స్, విటమిన్స్ ఏవైతే అవన్నీ పైకి పంపిస్తూ అవసరం లేదంతా బయటికి పంపించేస్తుంది కిడ్నీ. రోజుకి 7 లీటర్లు 8 లీటర్లు తాగేవాళ్ళు ఫ్రీక్వెంట్గా తాగడం వల్ల ఏమవుతుందంటే, ఈ కిడ్నీ మీద ప్రెషర్ ఎక్కువైపోయి మీరు తాగే వాటర్ ఏదైతే ఉందో కేవలం డ్రైన్ చేసే పనిలో ఉంటుంది కిడ్నీ. ఈ ఏదైతే మినరల్స్, విటమిన్స్ ఏవైతే కిడ్నీ నుంచి వెనక్కి రావాలో అవి వెనక్కి పంపించే టైం మీరు ఇవ్వట్లేదు. అన్ని లీటర్లు వాటర్ తాగి ఆ వెనక్కి పంపించే టైం మీరు ఇవ్వట్లేదు. ఇవ్వకపోవడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా కిడ్నీ ఈ పైకి పంపించే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది మర్చిపోతుంది, వర్క్ చేయడం మానేస్తుంది. కిడ్నీ ఓన్లీ డ్రైన్ చేసే పనిలో ఉంటుంది. దాంతో కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. హెవీ వాటర్ తాగిన వాళ్ళ కిడ్నీ డ్యామేజ్ అయిన కేసెస్ మీరు నెఫ్రాలజీ ఇన్స్టిట్యూట్కి వెళ్తే కనిపిస్తాయి చాలా. ఒక హెల్దీ లైఫ్ లీడ్ చేయడానికి మెచ్యూర్డ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు 4 to 5 లీటర్స్ వాటర్ కన్నా ఎక్కువ తాగకూడదు. ఇది వాటర్ విషయంలో నేను చెప్పాలని మీకు కేర్. సెకండ్ ఏంటంటే, భోజనం చేసేటప్పుడు మనకి యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. భోజనం చేసే అరగంట ముందు, అరగంట తర్వాత వరకు వాటర్ తాగకూడదు. ఎందుకంటే మన భోజనాన్ని అరిగించడం కోసం బాడీ యాసిడ్ ప్రొడ్యూస్ చేసింది కదా. ఆ ప్రొడ్యూస్ చేసిన యాసిడ్ ఏదైతే ఉందో దాన్ని మీరు వాటర్ తాగి డైల్యూట్ చేశారు. డైల్యూట్ చేస్తే ఏమైంది, ఇప్పుడు అరిగించడానికి యాసిడ్కి స్ట్రెంత్ సరిపోదు. అప్పుడు ఏమవుద్ది, మీ బాడీకి అందాల్సిన ఏవైతే ఇంపార్టెంట్ ఎలిమెంట్స్, మెటల్స్ అనండి, మినరల్స్ అనండి, విటమిన్స్ అన్నీ ఏవైనా ఉన్నాయో అవి అన్నీ 100% మీ బాడీకి అందవు. అందుకు ఎట్టి పరిస్థితుల్లో 1/2 అవర్ ముందు, 1/2 అవర్ తర్వాత వరకు వాటర్ తాగకూడదు. మీరు హెల్తీయా కాదంటే, నా బాడీ డైజెస్టివ్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉందండి అంటే యు ఆర్ హెల్తీ. తర్వాత ఎవరూ పాటించలేనిది, పాటించడం చాలా కష్టమయ్యేది కానీ పాటించాల్సిన అవసరం చాలా ఉంది. ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం 7-7:30 దాటిన తర్వాత డిన్నర్ తినద్దు. ఆ తర్వాత మీరు ఏది తిన్నా అది ఫ్యాట్ అయిపోతుంది. ఎందుకు అంటే, మీ బాడీ తర్వాత రెస్ట్లోకి వెళ్తుంది కదా. అంటే బాడీ మనం ఫుడ్ తీసుకున్నది ఇన్ని గంటలు డైజెషన్ కోసం పనికి వస్తుంది అని టైం తీసుకుంటుంది. ఆ టైం తీసుకున్నంత వరకు మనం యాక్టివ్గా ఉండాలి. మనం ఎప్పుడైతే రెస్ట్ తీసుకుంటామో అప్పుడు బాడీ కూడా రెస్ట్ తీసేసుకుంటాం. ఒక హార్ట్ తప్ప మిగతా బాడీ పార్ట్ అంతా రెస్ట్ తీసుకుంటాం. తీసుకున్నప్పుడు డైజెషన్ అవ్వదు ఫుడ్. ఆ డైజెషన్ అవ్వని ఫుడ్ అంతా కూడా మనకి ఫ్యాట్ అయిపోతుంది. మీరు ఒక 2 days 7:30 లోపు తిని అబ్జర్వ్ చేయండి, యూ విల్ సీ ది డిఫరెన్స్. బాడీ అంత లైట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రోగ్రామ్ చూస్తున్న హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించండి. 7:30 దాటిన తర్వాత మాత్రం 80% తినాలి. ఇది చేసిన తర్వాత చాలామంది ఆ తర్వాత ఆకలేస్తే ఏంటి సార్, 10 o'clock ఆకలేస్తుంది కదా, 10:30 ఆకలేస్తుంది, అప్పుడు ఏం చేయాలి? ఏదైనా ఫ్రూట్ జ్యూస్ తాగండి, ఏదో ఒకటి జ్యూస్ లాంటి తాగండి. అది దానికి డైజెషన్కి టైం పట్టదు, అవసరం కూడా లేదు, 5 నిమిషాలు డైజెస్ట్ అయిపోతుంది. కానీ 7:30 దాటిన తర్వాత మాత్రం హెవీ ఫుడ్ తినవద్దు. ఇవి పాటిస్తే ఏ జంక్ ఫుడ్ అయినా తినండి, మన బాడీ దాన్ని తట్టుకునే శక్తి ఉంది.
ఇవి మాత్రం కంపల్సరీ పాటించాలి. టిప్స్ అంటే ఏదో టిప్స్ చెప్పడం కాకుండా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు దేనికి ఏం జరుగుతుంది అని. ఎందుకంటే సైంటిఫిక్ గా చెప్పలేదు అనుకోండి జనంకి అర్థం కాదు, అంటే ఏదో ఇటు చెప్పాలని చెప్పేస్తున్నాడు అనుకుంటారు. అంటే ఇదేదో నా నాలెడ్జ్ తో చెప్పింది కాదు, ఇట్స్ అవుట్ ఆఫ్ అబ్జర్వేషన్. చాలా మంది దగ్గర కన్సల్ట్ చేసి ఫైనల్ గా నేను ఒక విషయం అయితే ఈ ఫుడ్ ప్రోగ్రామ్ ద్వారా చెప్పాలనుకుంటుంది అండి. చాలా ఇంపార్టెంట్ విషయం, చాలా కాంట్రవర్షియల్ విషయం, కానీ ఇది చెప్పాల్సిన అవసరం ఉంది. 1.5 పెట్టి ఎంబీబీఎస్ సీట్ సంపాదిస్తారు. ఓన్లీ ఎంబీబీఎస్ చేస్తే 10,000 లోపే జీతం వస్తుంది. వాళ్ళు ఏం చేయగలరు పాపం. అదే వాళ్ళ కోర్స్ కంప్లీట్ అయ్యే 6.5 సంవత్సరాల సరికి ఆ 1.5 కోటి కాస్త 4-5 కోట్లు అయిపోద్ది. అలాగే పీజీ చేయాలి కంపల్సరీ. పీజీకి 2 కోట్లు 2.5 కోట్లు అవుతుంది. అంత పెట్టి పీజీ చేసిన తర్వాత మెడిసిన్ చదువుతున్న వాళ్ళు చేసిన తర్వాత మొత్తం వాళ్ళు పీజీ చేసేంత వరకు అయ్యే ఖర్చు చూసుకుంటే 10 కోట్ల దాకా అవుతుందండి. ఆ 10 కోట్లు వాళ్ళు వెనక్కి తెచ్చుకోవడం కోసం ఈరోజు మెడిసిన్ అనేది బిజినెస్ అయిపోయింది. ఒకప్పుడు ఇట్ వాజ్ ఎ సర్వీస్, ఇప్పుడు బిజినెస్ అయింది. అందుకు ఈ విషయంలో నేను ఒక 2 సజెషన్స్ ఇద్దాం అనుకుంటున్నానండి. ఒకటేంటంటే ఆల్వేస్ గో ఫర్ ఎ సెకండ్ ఒపీనియన్. ఎందుకంటే మీరు చూసే ఒక డాక్టర్ ఎవరైతే ఉన్నారో అతను చాలా రాస్తాడు, ఇవి చేయండి అవి చేయండి, ఈ ప్రాబ్లం ఉంది అని భయపెడతాడు, ఇది చేస్తాడు అది చేస్తాడు. ఒక్కసారి సెకండ్ ఒపీనియన్ చూపించండి, మీకు డెఫినెట్గా అతని ఒపీనియన్కి ఇతని ఒపీనియన్ తేడా ఉంటుంది. అప్పుడు మీరు డిసైడ్ చేయండి ఎవరు కరెక్ట్ అని. అంతేగాని ఒకేసారి ఒక మనిషి భయపెట్టేశాడు కదని భయపడిపోవద్దు. నంబర్ 1. నంబర్ 2, ఎలోపతి మెడిసిన్ వాడే వాళ్ళందరికీ నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సజెస్ట్ చేయాలనుకుంటుంది ఏంటంటే యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ దయచేసి మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. అంటే ఇంకా ఇది లేకపోతే నేను ఈ క్షణం చచ్చిపోతాను అనుకుంటే తప్ప ఈ 2 అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఆ క్షణం అవి మీకు సేవ్ చేయొచ్చేమో కానీ ఆ తర్వాత మిమ్మల్ని చంపేసే విషయం ఏదైనా ఉంటే అది యాంటీబయాటిక్స్ అండ్ పెయిన్ కిల్లర్స్. యాంటీబయాటిక్స్ ఎగ్జాంపుల్, మా మేనల్లుడు రీసెంట్గా ఒక యాక్సిడెంట్ అయితే 1.5 years 2 years బ్యాక్ యాక్సిడెంట్ అయితే హెవీ డోస్ యాంటీబయాటిక్స్ ఇచ్చి ఆ యాక్సిడెంట్ క్యూర్ అవడానికి యాంటీబయాటిక్ పనిచేసింది. తర్వాత అది కిడ్నీ డ్యామేజ్ అయిపోయింది కేవలం ఆ యాంటీబయాటిక్స్ వల్ల. ఆ కిడ్నీ డ్యామేజ్ అయిపోయి తను చనిపోయాడు. ఆ యాక్సిడెంట్ నుంచి తను క్యూర్ అయ్యాడని ఆనందించాలా, ఆ యాక్సిడెంట్ నుంచి క్యూర్ చేసిన యాంటీబయాటిక్స్ వల్ల తను చనిపోయాడని బాధపడాలా? ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. అందుకు నేనేమంటున్నా అంటే యాంటీబయాటిక్స్ ఎవరు పడితే వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు. ఈవెన్ సెలూన్ షాప్కి వెళ్తే ఈ హెయిర్ ట్రీట్మెంట్ చేసే అసలు ఏమీ చదువుకొని వాళ్ళు కూడా యాంటీబయాటిక్స్ వాడేయండి సార్ దీనికోసం అంటున్నారు. యాంటీబయాటిక్ అంత చీప్ అయిపోయిందా? బాడీకి ఎంత ఎఫెక్ట్ ఇస్తుంది, అది ఏ పార్ట్లో ఎంత ఎఫెక్ట్ ఇస్తుంది అనేది చాలామందికి తెలియట్లేదు ఈ విషయం. అండ్ ఈ ప్రోగ్రామ్ ద్వారా నేను చాలా ఖచ్చితంగా ఇన్సిస్ట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్స్టాంట్గా ఏమవ్వాలి ఏం చేస్తున్నాం అది పక్కన పెట్టండి. లైఫ్లో లాంగ్ రన్లో అది మనకి ఎలాంటి ఎఫెక్ట్ ఇస్తుందని మాత్రం దృష్టిలో పెట్టుకోండి. ఎంతో అవసరం అయితే తప్ప యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ దయచేసి వేసుకోవద్దు. ప్రిస్క్రైబ్ చేసే డాక్టర్ దగ్గరికి అసలు వెళ్ళదు. ఓకే, డెఫినెట్గా ఎమర్జెన్సీ కేసెస్లో ఎలోపతి ఈజ్ వెరీ గుడ్. అండ్ ఎమర్జెన్సీ కేసెస్లో అలాంటివి ఇచ్చినప్పుడు వాటిని తీసుకోండి, కానీ డోసేజ్ చూడండి. డోస్ కంపల్సరీ అది మీ కిడ్నీ కెపాసిటీ కన్నా ఎక్కువ ఉందండి మాత్రం దాన్ని తగ్గించి తీసుకునే ప్రయత్నం చేయండి. మీకు ఒక పుండు హీల్ అవ్వడానికి 10 రోజులు పడుతుంది, ఈ యాంటీబయాటిక్స్ వేసుకుంటే 3 రోజులు పడుతుంది, అంటే 10 రోజులు ఆగడానికి ప్రయత్నం చేయండి. కానీ లైఫ్ లాంగ్ ఆ యాంటీబయాటిక్ వల్ల వచ్చే ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాంతో లైఫ్ని వేస్ట్ చేసుకోవద్దు, పోగొట్టుకునే ప్రయత్నం చేయొద్దు అని చెప్పే ప్రయత్నం చేస్తాను. అండ్ చాలా మంచి సజెషన్స్ ఇచ్చారండి. అండ్ జంక్ లవర్స్ కి మంచి టిప్ ఇచ్చారు. మన టంగ్ కి మనకి డాక్టర్ అని ఆర్పి పట్నాయక్ గారు ఎంత బాగా చెప్పారో కదా. మరి ఆయన చెప్పినట్లుగానే డైట్ ని కనుక అందరూ ఫాలో అయిపోతే చాలా బాగుంటుంది. సో మరి మొత్తానికి ఆయనకి ఇష్టమైన రసగుల్లాని కూడా చేసి పెడదామా? మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పాలు, బాదం, కిస్మిస్, జీడిపప్పు, చక్కెర, మైదా, ఇలాచీ పౌడర్, నిమ్మకాయ చెక్కలు. రసగుల్లాకి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే పాలు పెట్టేద్దాం. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసేసాను కదా. పాలని ఏం చేయాలి, చక్కగా విరగొట్టాలి. పాలు వేసేసాను కదా, సో పాలు బాగా కాగాలన్నమాట. మరి పాలు కాగేంత వరకు మనం కొంతసేపు వెయిట్ చేద్దాం. పాలు కూడా కాగినాయి కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులో కొంచెం నిమ్మరసం పిండుదాం. నిమ్మరసం పిండాను కదా, ఇప్పుడు పాలు ఇరిగిపోతాయి.
మామూలుగా మనం పాలను కాగబెట్టినప్పుడు ఇరిగిపోతాయి కదా, అయ్యో పాలు ఇరిగిపోయినాయి అనుకుంటాం కదా, పాలు విరగొట్టడం కూడా అంతే కష్టం అన్నమాట. చూసారు కదా, మనం కొంచెం నిమ్మరసం వేయగానే పాలన్నీ కూడా ఇరిగిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని మామూలుగా వడబోసుకునేది ఉంటుంది కదా, దాంట్లో మనం మొత్తం చక్కగా వడబోసేయాలన్నమాట. దాంట్లో వాటర్ లేకుండా మొత్తం వడబోసేయాలి. ఇప్పుడు దీంట్లో పోసేద్దాం. మొత్తం కూడా వాటర్ అంతా వెళ్ళిపోవాలన్నమాట. పాలన్నీ కూడా విరిగిపోయి మనకు ఒక ముద్దగా తయారైపోయింది కదా. సో దీంట్లో వాటర్ అంతా వంపేసి మనం ముద్దలు చేసేసుకోవాలి దీన్ని. మనం దీంట్లో వాటర్ అంతా కూడా వంపేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ ఆన్ చేసుకొని మనం పాకం పెట్టేసుకుందాం. సో మామూలుగా మనం పాకం కంటే బౌల్ పెట్టేసుకుంటాం కదా, కానీ కుక్కర్ ఎందుకు పెట్టానంటే ఇవి బాగా ఉడకాలన్నమాట. ప్రెషర్లో కూడా కొంతసేపు ఉడకాలి. సో ఇందులో ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేద్దాం. షుగర్ వేసాను కదా, వాటర్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి. మామూలు పాకంకి అయితే మనం కొంచెం వాటరే వేసుకుంటాం కదా, సో దీనికి ఏంటంటే కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. చక్కెర పాకం కూడా పెట్టేసాం కదా. మనం ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఈ పాల విరుగు ఉంది కదా, దీన్ని మొత్తం మనం చక్కగా ఉండలు ఉండలు చేసుకోవాలన్నమాట. మరి మామూలుగా అయితే ఇది ఉండలు రాదు కదా, కొంచెం మైదా పిండి దీంట్లో యాడ్ చేసుకుందాం. కొంచెం మనకి ముద్ద చేయడానికి వీలుగా ఉంటుందన్నమాట. మొత్తం కూడా బాగా మెత్తగా స్మాష్ చేసేయాలి. ఇదంతా కూడా ఒక పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట. చూసారు కదా, చక్కగా మనకి చపాతీ పిండిలాగా తయారైపోయింది కదా. నీట్గా రౌండ్ షేప్లో చేసుకొని మనం ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాం. సో ఎక్కడ నొక్కులు అలా లేకుండా రౌండ్గా చేసుకోవాలి. అప్పుడప్పుడు మనం ఇలా పాలతోటి ఇలాంటి వెరైటీస్ చేసుకుంటూ ఉంటే ఇంట్లో తినే వాళ్ళకి కూడా చాలా డిఫరెంట్గా ఫీల్ అవుతారు అండ్ ఇంకా బాగా తింటారు కూడా. మనం మధ్యలో పాకాన్ని కూడా చూసుకోవాలి. దాన్ని అలా వదిలేస్తే మళ్ళీ ముదురు పాకం ఏంటంటే కష్టం అనమాట. సో దీన్ని ఏంటంటే చక్కెర అంతా కరిగిపోయేంత వరకు ఉంచుకుంటే చాలు. సో ఆల్రెడీ ఇక్కడ చక్కెర కరిగిపోయి కొంచెం తిగ్గా అయిపోయింది కదా, ఇలా అయితే సరిపోతుంది అనమాట. సో మనం ఇక్కడ ఉండలు కూడా మనకి కంప్లీట్ అయిపోయినాయి కదా, చూసారు కదా. సో మనకి ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో ఈ ఉండల్ని వేసే ముందు పాకంలో కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేద్దాం. కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసాం కదా. ఇప్పుడు మనం చేసుకున్నాం కదా, బాల్స్ తయారు చేసుకున్నాం. సో ఇవి ఇందులో వేసేద్దాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇవి బాగా ఉడకాలన్నమాట ఈ పాకంలో. మామూలుగా కూడా ఇలా మనం విడిగా బౌల్లో వేసి కూడా ఉడికించవచ్చు, కానీ కుక్కర్ క్లోజ్ చేసాము అంటే ఒక్క విజిల్, అది సిమ్లో పెట్టుకొని విజిల్ రప్పించుకుంటే బెటర్ అనమాట. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే తొందరగా వాటికి పడుతుంది అనమాట. సో నేనైతే దీన్ని కుక్కర్ పెట్టేస్తున్నాను, తక్కువ టైంలో అయిపోతుంది. సో మామూలుగా ఉడకబెట్టేదానికి టైం ఎక్కువ పడుతుంది కదా. సో ఇలా మనం కుక్కర్ ప్రెషర్లో ఉడికించాము అంటే చాలా తొందరగా ఉడుకుతుంది. అండ్ అవి కూడా బాల్స్ కూడా బాగా పాకంని పీల్చేసుకొని పాకంలో బాగా మెత్తగా అయిపోతాయి అనమాట. సో మరి ఒక విజిల్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేద్దాం. లోపల రసగుల్లా ఎలా ఉందో ఏంటో చూసేద్దాం. చక్కెర పాకంలో చక్కగా ఉడికినాయి కదా. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేద్దాం. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం గార్నిష్ చేద్దాం. జీడిపప్పు, బాదం, పిస్తా మన ఇష్టం, మనకి డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే వేసుకోవచ్చు.
బాదం జీడిపప్పు వేస్తాం కదా, అలాగే కొంచెం నేను కిస్మిస్ కూడా వేస్తున్నాను. చూసారు కదా, మనకి బయట దొరుకుతాయి రసగుల్లాలు. సో ఇంట్లో కూడా ఎంత సింపుల్ గా చేసుకోవచ్చు కదా. మరి ఆర్పి గారి దగ్గరికి కూడా దీన్ని పంపించేద్దాం. మీరైతే ఈలోపు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూడండి. రసగుల్లాకి కావలసిన పదార్థాలు: పాలు, చక్కెర, ఇలాచీ పొడి, కాజు, బాదం, కిస్మిస్, నిమ్మకాయ, మైదా. రసగుల్లా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని పాలను వేడి చేసుకోవాలి. అందులో నిమ్మకాయ చుక్కలు వేసి పాలని విరగ్గట్టుకోవాలి. వేరొక గిన్నెలో ఆ పాలను వడగట్టుకోవాలి. ఇప్పుడు ఈ ముద్దని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టి చక్కెర, సరిపడా నీళ్లు పోసి పాకం పట్టుకోవాలి. పాకం మరుగుతూ ఉండగా ఈలోపు మనం పాల విరుగులో కొంచెం మైదా కలుపుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బాల్స్ ని పాకంలో వేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకోవాలి. కొద్దిగా బాదం, కాజు, కిస్మిస్ తో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ రసగుల్లా రెడీ. రసగుల్లా రెడీయా? రెడీ. రసగుల్లా, మీకు ఇష్టమైన రసగుల్లా ఇందు ప్రిపేర్ చేసి పంపించింది మా స్టూడియోలో. ఒకసారి తీసుకోండి. అండ్ షుగర్ ఏం లేదు కదా? ఫ్రాంక్ గా షుగర్ గురించి, బీపీ గురించి ఒక మాట చెప్పాలి. ఓకే. షుగర్ అనేది ఇప్పుడు మోస్ట్ కామన్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. చాలా మందికి బీపీ, షుగర్ అనేవి కామన్ గా ఉన్నాయని మన టెస్ట్లో తేలింది. షుగర్ అనే డిసీజ్ కన్నా బాడీలో నాకు షుగర్ ఉందనే సైకలాజికల్ ఫ్యాక్టర్ ఉంది కదా, అది అంతకన్నా పెద్ద డిసీజ్. మీరు షుగర్ పేషెంట్ని చూడండి, వాళ్ళు పాపం షుగర్తో సఫర్ అవుతున్న సఫరింగ్ కన్నా కంపల్సరీ కలిసిన ప్రతి మనిషితో ఒకసారైనా షుగర్ సార్, షుగర్ ఉంది అంటారు. ఎందుకంటే అది సైకలాజికల్ డిసార్డర్ అయిపోద్ది వాళ్ళకి. అది పెద్ద జబ్బు అంటున్నాను. షుగర్ ఉండడం పెద్ద జబ్బు కాదు, షుగర్ ఉంది అనుకోవడం పెద్ద జబ్బు అంటున్నాను. సేమ్ విత్ బీపీ. బీపీ ఉండడం పెద్ద జబ్బు కాదు, నాకు బీపీ అనుకుంటున్నారు కదా, అది పెద్ద జబ్బు. ఈ సైకలాజికల్ ఫ్యాక్టర్ లేకుండా షుగర్, బీపీ అనేది అసలు డేంజరస్ కాదని నా ఉద్దేశం. నాకు షుగర్ ఉందేమో, నాకు షుగర్ వస్తుందేమో ఇలా అనుకుని స్వీట్లు తింటే అవి షుగర్ అయిపోతాయి. అసలు ఇది నా బాడీకి ఏమీ చేయదు, దీనివల్ల నాకు ఏమీ కాదు అని స్ట్రాంగ్గా సైకలాజికల్గా మనం ఎప్పుడైతే అనుకుని మన ఫుడ్ని తింటామో అప్పుడు దట్ ఫుడ్ ఈస్ గోయింగ్ టు బి డైరెక్ట్లీ డైజెస్టెడ్ అండ్ దట్ వోంట్ ఎఫెక్ట్ అవర్ బాడీ. ఓకే. మీరు తింటారా? లేదు, కట్ అయిందో షుగర్ ఉందా? అయ్యో, లేదు అనుకోమన్నారు కదా, ఏం లేదు అనుకుని తినేస్తా. రాదు అని కూడా అనుకోండి, దీనివల్ల అయితే డెఫినెట్ రాదు. 100%. మీకు ఫ్యాట్ వస్తుంది అనుకుంటారు చూడండి, మంచినీళ్ళు తాగినా ఫ్యాట్ వస్తుంది అనుకుంటే ఫ్యాట్ వచ్చేస్తుంది. అది గుర్తుంచుకోండి, సింపుల్. గుడ్ ఇందు, థ్యాంక్ యూ. సో యస్, చూసారు కదా, ఆర్పి పట్నాయక్ గారి గురించి బోల్డ్ అనే విషయాన్ని తెలుసుకున్నాం. అలాగే ఆయనకి ఎంతో ఇష్టమైన రసగుల్లాని కూడా ఎలా చేసుకోవాలి ఏంటి, చాలా సింపుల్ గా ప్రాసెస్ ని చూసేసాం కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, తిని ఎంజాయ్ చేయండి. ఇదే ఇవాల్టి విఐపి రుచులు. మరో ఎపిసోడ్ లో మరో విఐపితో మీ ముందుంటా. అండ్ దెన్ కీప్ స్మైలింగ్. టేక్ కేర్, బై.